ఈ అందమైన పూలు డేలిలీలు. చూడటానికి అచ్చగా మన ఏషియాటిక్ లిల్లీ పూలల్లే ఉంటాయి. కానీ ఇవి డేలిలీలు. ఏషియాటిక్ లిల్లీస్ మనం బల్బుల నుంచి పెంచుతాము. అయితే ఇవి బల్బుల ద్వారా పెరగవు. ఇవి మనకి కాడలు, భూమిలో కాడలు ఉంటాయి. కాడలు అడ్డంగా పెరుగుతాయి. ఆ స్టెమ్ అనేది అడ్డంగా పెరుగుతుంది. ఆ అడ్డంగా పెరిగినప్పుడు ఆ కణుపుల నుంచి ఇలా మనకి మొక్కలు డెవలప్ అవుతాయి. ఈ అడ్డంగా పెరుగుతుందన్నమాట. మనకి అల్లంలాగా అడ్డంగా పెరుగుతాయి. స్ట్రాంగ్ స్టెమ్స్ లోపల పెరుగుతాయి భూమిలో. సో ఇలా ఒక్కొక్క కణుపు నుంచి ఒక మొక్క డెవలప్ అవుతుంది. ఇలా డెవలప్ అయిన ప్రతి మొక్క నుంచి ఒక కాడ తయారవుతుంది. పూల కాడ తయారవుతుంది. ప్రతి మొక్క నుంచి ఒక కాడ. ఈ మొక్కలు మార్చి నుంచి మనకి జూలై, ఆగస్టు వరకు కూడా డిపెండ్స్ అపాన్ ద క్లైమేటిక్ కండిషన్ అనమాట. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పూలు పూస్తాయి. చాలా అందంగా ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే, ఒక పర్టికులర్ సీజన్లోనే ఈ పూలు మనకి పూస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. వీటిలో బోల్డన్ని రంగులు ఉన్నాయి. చాలా రంగులు ఉన్నాయి. అందులో మన దగ్గర ఉన్నది ఇదొకటి ప్లస్ డార్క్ గోల్డెన్ కలర్ కూడా ఉంది. ఓకే.